పేటకు స్వాతంత్రం వచ్చింది 3 రోజుల క్రితం. స్వేచ్ఛ వచ్చింది, గాలి వీడ్చుకుంటున్నది అచ్చంపేట తల్లి. ఎందుకంటే 15 సంవత్సరాల నుండి 2009లో టీఆర్ఎస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు వచ్చారు. వారికి 2009లో బీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకొని అతనికి ఎంపీ సీట్ ఇచ్చింది. 2014లో ఎమ్మెల్యేని చేసింది, 2018 ఎమ్మెల్యేని చేసింది, 2023లో పోస్ట్ టికెట్ ఇచ్చింది, జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చింది, ప్రభుత్వం విప్పించింది. ఇంకేం కావాలి నీకు? సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికి ఇవాళ బీజేపీ అంటావు, ఇంకో పార్టీ అంటావు, పొందలు లేని మాటలు చెప్తున్నావు పత్రికలల్లా. అచ్చంపేట తోటి నీ పేగు బంధం తెగిపోయింది. ఈ గడ్డ మీద మళ్ళొకసారి టీఆర్ఎస్ పార్టీని విజయవంతం చేయడానికి పార్టీ అధిష్టానం వీళ్ళని పంపించింది, ఈ దూలను పంపించింది. ఎక్కడ కూడా కార్యకర్తలు ఆశ్చర్యపడకుండా గెలిచి చూపిస్తాం, బరిలో నిలబడతాం అని చెప్తుంది అచ్చంపేట. కార్యకర్తలను జీతగాళ్ళలేగా చూడమని చెప్పలే పార్టీ. కార్యకర్తలకు స్వేచ్ఛనిచ్చి మాట్లాడమన్నది, కార్యకర్తకు కడుపు నొప్పులు వస్తే చూడమన్నది. కానీ కార్యకర్తను చెప్పులు ఇచ్చి సెల్ ఫోన్ పని చేసుకుని రమ్మని చెప్పలేదు. ఇది కార్యకర్త లేని నాయకుడు ఉండడు, కార్యకర్త లేని ప్రజాప్రతినిధులు ఉండరు. ఆ మాత్రం తెలియకుండా చదువుకున్నాం అని చెప్పి ఏదో చెప్పి ఇవన్నీ చేసినాం. అందుకే మాకు స్వేచ్ఛ వచ్చింది. 2018లో జిల్లాలో అందరికీ 50,000 80,000 వస్తే నీకు 9,000 వచ్చింది. 9,000 వచ్చినాయని చెప్పి కార్యకర్తల మీద ద్వేషం పెంచుకుంటే ఎట్లా? ప్రేమ పెంచుకోవాలి కదా, ప్రేమ పెంచుకోలేదు. కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష. ఇప్పుడు 2 భార్యలు ఉంటే ఎట్టుంటది, 1 భార్య ఉంటే ఎట్టుంటది? మీరు చెప్పండి. వాళ్ళకు 2 సంవత్సరాలు, ఢిల్లీలో 1, రాష్ట్రంలో 1. మనకేముంది? 1 సంవత్సరం. 1 సంవత్సరాన్ని నమ్ముతారా, 2 సంవత్సరాలు నమ్ముతారా? మీరే చెప్పండి. ఇంకొక బీజేపీ ఏం పొడిచింది? బీజేపీ ఏం పొడిచింది? ఏం తెల్లగా చేసిందో బండి సంజయ్ చెప్తే బాగుడు. కానీ ఒకటే ఆరోపణ, ఆయన ఒకటే వెళ్ళి అంటే డబ్బులు ఎక్కువ ఉండగానే ఒకరిని చంపొచ్చు, డబ్బులు ఒకరు ఉండగానే ఒక తన్నొచ్చు. అదేనా మీ రాజకీయం? బాధట్లా గెలిస్తే తెలుస్తుంది, ఈ ప్రజలకు వస్తే తెలుస్తుంది. మీ అమ్మటి పోలీసులు ఎందుకు? మీరు రావచ్చు కదా. మీ అమ్మటి బందోబస్తు ఎందుకు? మీరు రావచ్చు కదా. అల్వి గాని 6 గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ సర్వనాశనం చేసి కేసీఆర్ ని, కేటీఆర్ ని, హరీష్ రావుని బదనాం చేసి ఆ కాళేశ్వరం అని, ఈ మేడిగడ్డ అని, ఏందో రేస్ కాస్ అని నువ్వు ప్రూఫ్ చేసింది ఒక్కటి లేదు. ఒక్కటంటే ఒకటి లేదు.